హాయ్ హలో వెల్కమ్ టు స్టైల్ విత్ శ్రీ. ఈరోజు వీడియోలో శారీ ప్రీప్లేటింగ్కి కావాల్సిన ఐటమ్స్ ఏంటో చూద్దాం. మనందరికీ తెలుసు, ఇప్పుడు ప్రెసెంట్ ట్రెండ్లో ఉంది శారీ ప్రీప్లేటింగ్. ప్రతి ఒక్కరికి శారీ అనేది ఒక ఎమోషన్. ఆ ఎమోషన్ని క్విక్ అండ్ ఫాస్ట్గా రెడీ చేయాలి అంటే శారీ డ్రేపింగ్ అండ్ ప్రీప్లేటింగ్ ఈజ్ ద బెస్ట్ చాయిస్. మనం శారీ ప్రీప్లేటింగ్ చేసేటప్పుడు కొన్ని వస్తువులు అవసరం అండి. ఆ వస్తువులు ఏంటో ఇప్పుడు నేను మీకు చెప్తాను. ఫస్ట్ వన్, ఈ ఐరనింగ్ మ్యాట్. దీన్ని నైలాన్ మ్యాట్ అని కూడా అంటారు. ఇది మనం ఒక శారీని ప్రీప్లేట్ చేసేటప్పుడు డైరెక్ట్ స్టీమ్ అనేది శారీ మీద పడకుండా ఉండటానికి దీన్ని యూస్ చేస్తాం. ఇది యూస్ చేయడం వల్ల ఫ్యాబ్రిక్ అనేది ఎటువంటి డ్యామేజ్ అయితే అవ్వదు, కలర్ పోతుందన్న భయం ఉండదు, అండ్ పోగులు ఊడిపోతాయన్న కూడా భయం ఉండదు. సో అలాంటి వాటికి ఈ మ్యాట్ అయితే యూస్ చేస్తాం. చాలామంది న్యూస్ పేపర్స్ యూస్ చేయొచ్చా ఐరనింగ్ అనే ఒక డౌట్ ఉంటుంది. లేదండి, న్యూస్ పేపర్ యూస్ చేయకూడదు. మనం స్టీమ్ ఐరన్తో కానీ ఐరన్ బాక్స్తో కానీ ఒక శారీని ఐరనింగ్ చేసేటప్పుడు న్యూస్ పేపర్ మీద ఉన్న లెటర్స్, కార్బన్తో చేస్తారు కదా, కార్బన్ లెటర్స్ ఉంటాయి కదా, సో అది శారీ మీద ప్రింట్ పడి శారీ పాడయ్యే అవకాశం ఉంది. సో న్యూస్ పేపర్స్ అనేది యూస్ చేయకూడదు. నెక్స్ట్, పెగ్స్. వీటిని పెగ్స్ అంటారు, క్లిప్స్ అంటాము, పెగ్స్ అంటాం వీటిని. సో ఇవి ఏం చేస్తాయి అంటే శారీని డ్రేప్ చేసేటప్పుడు మనం పెట్టుకుంటాం కదండి, ప్లీట్స్ కానీ కుర్చీలు కానీ, అవి పాడవకుండా ఉండి మనం ఒక స్టేబుల్గా టేబుల్కి స్టిక్ అయ్యి ఉంచడానికి దీన్ని యూస్ చేస్తాం. సో ఒక శారీని పట్టుకోవడానికి యూస్ చేసే వాటిని పెగ్స్ అంటారు. ఇవి బోత్ ఆన్లైన్లో దొరుకుతాయి, మీకు లేదంటే ఫ్యాన్సీ స్టోర్లో కూడా దొరుకుతాయి. నెక్స్ట్, పిన్స్. శారీ పిన్స్ చాలా ఇంపార్టెంట్ అండి. మనం ఎక్కడికక్కడ డ్రేప్ చేసేసాక బాక్స్ ఫోల్డింగ్ అప్పుడు స్టేబుల్గా ఉండడానికి పిన్స్తో సెక్యూర్ చేసుకుంటాం. ఈ పిన్స్ ఎప్పుడు యూస్ చేస్తామంటే శారీ ఒక 1 month వరకు ప్రీప్లేటింగ్ది యూస్ చేసుకోవచ్చు అండి. అలాంటప్పుడు ఇవి యూస్ చేస్తాం. ఇన్స్టెడ్ ఒక 1 month తర్వాత కావాలి మాకు, మేము ఫారెన్ వెళ్తున్నాము, మేము క్యారీ చేస్తున్నాము, సో లగేజ్ తీసుకెళ్తాం, ఇప్పుడు ప్రెసెంట్ మేము కట్టుకోము అన్న వాళ్ళకి థ్రెడ్ అండ్ నీడిల్తో మనం చక్కగా శారీ ప్రీప్లేట్ చేసేటప్పుడు నాట్స్ వేసుకోవచ్చు. అలా నాట్స్ వేసుకోవడం వల్ల మనం ఎనీ టైం రెడీ టు యూస్ కింద వేసుకోవచ్చు. అదే పిన్స్తో చేసుకుంటే ఒక 1 month తర్వాత పిన్స్ అనేవి రస్ట్ పట్టడం జరుగుతుంది. సో ఆ రస్ట్ పట్టడం వల్ల శారీ ఫ్యాబ్రిక్ అనేది పాడవుతుంది. సో పిన్స్ ఏదో థ్రెడ్ ఆర్ నీడిల్, థ్రెడ్ నీడిల్తో కానీ పిన్స్తో కానీ మీరు శారీ బాక్స్ ఫోల్డింగ్ చేసుకోవచ్చు. నెక్స్ట్, బాల్ పిన్స్. ఇవి ప్రొఫెషనల్ శారీ డ్రేపింగ్లో యూస్ చేస్తామండి. అంటే మనం శారీ ప్రీప్లేట్ చేసినప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి కుచ్చిళ్ళు, కింద కుచ్చిళ్ళు పెట్టుకుంటాం కదా, అవి కదలకుండా ఉండడానికి వాటిని పెట్టి మనం ఐరనింగ్ అనేది చేస్తాం. అండ్ హార్ట్ ఆఫ్ శారీ ప్రీప్లేటింగ్ ఈజ్ టేప్. టేప్ అనేది క్లయింట్ యొక్క మెజర్మెంట్స్ తీసుకోవడానికి యూస్ చేస్తాము. ప్లస్ ఇన్ కేస్ క్లయింట్ కనుక మన దగ్గరికి రాలేరు అనుకున్నప్పుడు ఏదర్ వాళ్ళ టాప్ సైజ్ ఉంటుంది కదా, ఎల్, ఎక్స్ఎల్, ఎం, వాళ్ళ సైజుని బట్టి కూడా మనం శారీ బాక్స్ ఫోల్డింగ్ అనేది చేయొచ్చు. సో ఇవ్వండి శారీ ప్రీప్లేటింగ్కి కావాల్సిన ఐటమ్స్. ఐరన్ బాక్స్ కూడా ఉండాలండోయ్. ఇదే కాకుండా ఐరనింగ్ టేబుల్ ఆర్ ఫ్లాట్ సర్ఫేస్, మీరు శారీని పెట్టి ఐరనింగ్ చేసేటప్పుడు ఉండాల్సింది ఫ్లాట్ సర్ఫేస్. సో ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, share, comment and subscribe and follow for more interesting videos. Okay, then.